विश्वानि देव सवितर्धुरिकाणि परासुभ यद्भद्रं कन्नः शुभ. పరమ పూజ్యులు గురువు గారు, స్వామి వర్యులు అందరికి కూడా నా యొక్క వందనాలు. ఒక ఏనుగు బావిలో పడింది అనుకోండి, ఆ ఏనుగును తీయాలంటే దానికి ఇంకొక ఏనుగే కావాలి. కుక్క, నక్క, సింహం వచ్చినా కానీ ఆ ఏనుగును బయటికి లాగలేదు. మళ్ళీ ఆ ఏనుగు వచ్చి సహాయం చేస్తేనే ఆ ఏనుగు అనేది బయటికి వస్తుంది. అదేవిధంగా సమానశీల వ్యసనేషు సఖ్యం అని చెప్పారు. అంటే ఎవరి గుణ కర్మ స్వభావాలు కలుస్తాయో వారి మధ్యనే సఖ్యత అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పారు. పురోహిత శిక్షణ శిబిరం పెట్టాలి, ఎంతో మందిని పురోహితులుగా తీర్చిదిద్దాలి, వైదిక ధర్మాన్ని, వేద ధర్మాన్ని అందరికీ బోధించేటువంటి శిక్షకులను సమర్థవంతంగా శక్తియుక్తులతో జ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దేటువంటి ప్రక్రియ చేయాలి అని చెప్పి గురువుగారు సంకల్పించడం జరిగింది. మేమిద్దరం చర్చించుకుంటున్నాం, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడైతే బాగుంటుంది, అంకాపూర్లో చేద్దామా, ఇక్కడ చేద్దామా, అక్కడ చేద్దామా అని చెప్పి పరిపరి విధాల ఆలోచించిన తర్వాత ఒకానొక సమయంలో ఈ యొక్క ఆశ్రమం మాకు గుర్తుకు రావడం జరిగింది. అలా గుర్తుకు రావడం వల్ల ఇతను రావడం, ఒకరోజు కారులో స్వామివారు గురువుగారితో మాట్లాడడం, చర్చించడం, మీరెవరు, మీ సంగతి ఏంటి, మీ పూర్వాపరాలు ఏంటి, అలాంటి ఏ విధమైనటువంటి చర్చలు జరగలేదు. మీ ఆశ్రమం ఎంత, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మీ స్థోమత ఏంటి అని ఎక్కడ ఏ విషయాలు కూడా ఎక్కడ అడగలేదు. అందుకే సమాన వ్యసనశీలేషు సఖ్యం అని చెప్పారు. అంటే గుణకర్మ స్వభావాలు మనుషుల మధ్య ఒకసారి కలిసినప్పుడు ఇక వేరే ఏమి ఉండవు. అక్కడ వేరే ఏ పొరపచ్చాలు కానీ, ఏ మాటలు కానీ, ఏ ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, అక్కడ ఏ విషయాలు కూడా అక్కడ ప్రస్తావనకు రాలేదు. వెంటనే మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పెడుతున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి మీకు సమయం కేటాయించాలి ఏంటి, అలాంటి చర్చలు ఒక ఆశువుగా పద్యం చెప్పినట్టు కవి వెంటనే జరిగిపోయారు. కాబట్టి సమాన గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు కలవడము, అలా కలిసినప్పుడు లోక కళ్యాణంతో కూడుకున్నటువంటి కార్యాలు జరుగుతాయని చెప్పారు. కాబట్టి జింక ఆ జింక మందలో తిరుగుతుంది, జింకలతో స్నేహం చేస్తుంది. ఆవు మందలో తిరుగుతుంది, ఆవుతో స్నేహం చేస్తుంది. నీచులతో తిరుగుతారంట. అదేవిధంగా సజ్జనులకు గుణకర్మ స్వభావాలు, ఉత్తమమైనటువంటి గుణకర్మ స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు, ఉత్తమమైనటువంటి శీల సంపదలు, గుణకర్మ స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులతో వెంటనే స్నేహాన్ని ఏర్పరచుకుంటారట. దానికి పెద్ద కనురెప్ప పాటంత సమయం చాలు అని చెప్పారు. కాబట్టి వారి ఇద్దరి కలయిక, వారి ఇద్దరి సాంగత్యం, వారి ఇద్దరి మైత్రి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ వాతావరణము ఇదంతా చూస్తుంటే ఒక వేదమంత్రం గుర్తుకొస్తుంది. ఉపహే గిరీనాం సంగమేచ నదీనాం ధియో విప్రా అజాయతే అని చెప్పారు. అంటే ఒక విప్రుడు, ఒక బ్రాహ్మణుడు తయారు కావాలి, సద్బ్రాహ్మణుడు తయారు కావాలి, లోక కళ్యాణాన్ని కలిగించేటువంటి, లోక కళ్యాణానికి ఉపకారం చేసేటువంటి ఆ పురోహితుడు తయారు కావాలి అని చెప్పారు. మరి ఎక్కడ అవుతారు అంటే చార్మినార్ గల్లీలోనో, సికింద్రాబాద్లోనో, హైదరాబాద్లోనో కాదు. ఉపహ్వయే గిరీనాం సంగమేచ నదీనాం. ఎక్కడైతే కొండలు గుట్టలు ఉంటాయో, ఎక్కడైతే నదీ సంగమం ఉంటుందో అక్కడ ధియో విప్ర అజాయతే, అక్కడ బ్రాహ్మణుడు తయారవుతాడంట. ఇదంతా కూడా అదృష్టవంతుడు. కాబట్టి అంతటి పవిత్రమైనటువంటి స్థలాల్లోనే
పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి మానవుల నిర్మాణం జరుగుతుంది, గొప్ప శక్తుల యొక్క వికాసం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఋషులు మునులు నిరంతరము భోగ లాలసలకు దూరంగా, పట్టణాలకు దూరంగా అడవిలోకి వెళ్ళి సాధన చేశారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. ఇంద్రియాలను జయించినప్పటికీ విషయవాసనలకు వాళ్ళు నిరంతరం దూరంగానే ఉన్నారు. ఎందుకంటే ఎంతో కొంత దోషం ఉంటుంది సాంగత్యం వల్ల, ఆ ప్రకృతి వల్ల. ఆ దోషాన్ని కూడా నివారించడానికి వారు వనాలలో నివసించి తపస్సును ఆచరించారు. కాబట్టి ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక విద్య, వేద విద్యను మీ అందరికీ అందించాలని, ఈ యొక్క తపస్సులో మీ యొక్క ఏకాగ్రత ఏమాత్రం భంగం కాకుండా ఒక మంచి వాతావరణం కావాలని మా గురువు సంకల్పించారు. కాబట్టి వారి సంకల్పం పరిశుద్ధమైనది, పవిత్రమైనది, లోక కళ్యాణంతో కూడుకుంది. కాబట్టి దానికి అంతే పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి అంతరాత్మ కలిగినటువంటి గురువు గారు స్వామివర్యులు వారి సాన్నిధ్యంలోకి రావడము, వారితో పరస్పర మైత్రి ఏర్పడడం అనేటువంటిది జరగడం జరిగింది. తద్వారా ఈ యొక్క పురోహిత శిక్షణ శిబిరం అనేటువంటిది పురుడు పోసుకుంది. దాని ఫలితంగానే మీరు ఇక్కడ ప్రశాంతంగా ఆనందంగా మీరు విద్యను అభ్యసించడం జరిగింది. జన్మనా జాయతే శూద్ర సంస్కారో ద్విజ ఉచ్యతే అని చెప్పారు. అన్ని కులాల్లో వారు ఏ కులంలో పుట్టని, ఎక్కడైనా పుట్టని వారు శూద్రుడే అని చెప్తుంది మన శాస్త్రం. సంస్కారం ద్విజ ఉచ్యతే. ఎప్పుడైతే వానికి సంస్కారం జరుగుతుందో అప్పుడే వాడు ద్విజుడు అవుతాడు అని చెప్పారు. వేదాది శాస్త్ర సిద్ధాంతం అధ్యయనం ఆర్యైతవ్యం పురస్కృత్య శరీరాత్మ విశుద్ధయే. ఎందుకు ఈ సంస్కారము మనిషికి అంటే ఆర్యత్వాన్ని సంపాదించాలంట. ఆర్యత్వాన్ని మనం సిద్ధింపజేసుకోవాలి, వేదాన్ని అభ్యసించాలి. శరీరము ఆత్మ పరిశుద్ధం కావాలి. ఈ ప్రక్రియలన్నీ దేనికోసం? ఈ సంస్కారాలు దేనికి? ఈ వేదాధ్యయనం దేనికి? ఈ తపస్సు దేనికి? ఇవన్నీ, ఈ వ్రతాలు దేనికి? ఇవన్నీ కూడా భగవంతుణ్ణి పొందడానికే, అంతకు మించి ఏమీ లేదు. ప్రాపంచిక వస్తువుల కోసం, ప్రాపంచిక సంపదల కోసం, భౌతికమైనటువంటి సుఖ సంపదల కోసం ఇంత తపస్సు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. చిన్న చిన్న పనులు చేసుకుని కూడా పొట్ట పోసుకోవచ్చు. కాబట్టి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుని నిర్మాణం చేయాలి. అలాంటి బ్రాహ్మణుని వల్లనే సమాజం అనేటువంటిది బాగుపడుతుంది. దేశానికి రాజు క్షత్రియుడు అవుతాడు, ధర్మానికి రాజు బ్రాహ్మణుడు అని చెప్పారు. కాబట్టి ధర్మాన్ని కనిపించకుండా నడిపిస్తున్నది, శాసిస్తున్నది బ్రాహ్మణుడు అని చెప్పారు. అలాంటి బ్రాహ్మణులు తయారు కావాలి. ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితిలో అలాంటి త్యాగ భావంతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం గల బ్రాహ్మణుల నిర్మాణం జరగాలి అని చెప్పి మా గురువు గారు పదే 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 ఆలోచన చేస్తూ ఉన్నారు. నిరంతరం దానికోసం తపిస్తూ ఉన్నారు. కాబట్టి మనస వాచ కర్మణ అలాంటి వ్యక్తిత్వ నిర్మాణం కోసం వారు నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు. దానికి వారు కంకణ బద్దులై ఉన్నారు. ఇక్కడికి రాకముందు కూడా ఇంతకుముందు కూడా 15 ఏళ్ళు అవుతుంది గురువు, 15-20 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల క్రితం కూడా చిన్నగా పురోహిత శిక్షణ శిబిరాన్ని గురువు గారు నిర్వహించడం జరిగింది. అందులో శిక్షణ పొందినటువంటి వ్యక్తి శ్రీకాంత్. ఆయన ఇప్పుడు పురోహితునిగా శిక్షణ అందిస్తున్నారు. హనుమాన్లు గారు కూడా వచ్చారు. అప్పుడు నేను లేను. కాబట్టి ఇంతటి మహత్ కార్యాన్ని వారు సంకల్పించారు. దానికి వారు బీజం వేస్తే స్వామివారు దానికి నారు నీరు పోసి దాన్ని ఒక వృక్షంగా మరిచి ఫలాలుగా కూడా వారు వచ్చేంత వరకు దాన్ని పోషించారని మనం చెప్పవచ్చు ఈ సందర్భంగా. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి సంస్కారాన్ని మీ మనసులో నాటుకొని దాన్ని ఒక మహావృక్షంగా తీర్చిదిద్దాలి. అసలైనటువంటి గురువు ఎక్కువ పాఠాలు చెప్పాడు, ప్రేరణ కలిగిస్తాడంట.
వానిలో జ్ఞాన పిపాసను కలిగిస్తాడు. భగవంతుని పట్ల అతనికి ఒక రకమైనటువంటి మోహాన్ని కలిగిస్తాడంట సద్గురు. నిరంతరం కూర్చొని వానికి నువ్వు చదువు, ఇది నేర్వు, దీన్ని బట్టి పట్టు, ఇలాంటి విషయాలు చెప్పేటువంటి వారంతా కూడా సాధారణమైనటువంటి గురువులు అంట. అసలైనటువంటి గురువు అతనిలో జ్ఞానకాంక్షను పెంచుతాడు. అందుకే మీరందరూ అంటున్నారు, మేము ఇంటికి వెళ్తాము, స్వయంగా చదువుకుంటాము, స్వయంగా నేర్స్తాము, స్వయంగా ఆచరిస్తాము. ఇక్కడ మీరు ప్రతిరోజు కూడా చదువుతున్నారు, అందరూ కలిసి చదువుతున్నారు, కలిసి అభ్యాసం చేస్తున్నారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనకు ఆ రకమైనటువంటి ప్రేరణ భావన అనేటువంటిది గురువు వల్ల మాత్రమే కలుగుతుంది. అందరూ ఉన్నారు కాబట్టి చదువుతారు, అందరూ ఉన్నారు కాబట్టి యజ్ఞం చేస్తారు, అందరూ ఉన్నారు కాబట్టి అభ్యాసం చేస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఆ ప్రేరణ కలుగుతుందో ఆ ప్రేరణ గురువుల యొక్క ప్రేరణ వల్లనే కలిగిందని మనం భావించాలి.